మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రపంచంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నా. బహుశా ఇంతకుముందు మీరు ఎక్కడైనా వినుంటే ఓకే, లేకపోతే మన బైబిల్లో నుంచి ఒక సంఘటనను, దానికి సంబంధించిన సంఘటన ఒకటి చెప్పాలని ఆశపడుతున్నాను. మనకు 2001 సెప్టెంబర్ 11 అంటే సెప్టెంబర్ 11వ తారీఖున 2001వ సంవత్సరం. దాన్ని అక్కడ అమెరికాలో ఏంటంటారంటే 9/11 అటాక్స్ అని ఒక పేరు కూడా దానికి ఉంది. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంచుమించుగా 23 సంవత్సరాలు అయిపోయింది. అమెరికాలో ఆ ట్విన్ టవర్స్ కూల్చివేత గురించి బైబిల్లో ఉందా? నేనేం చెప్తున్నాను, బైబిల్లో రాయబడి ఉన్నది. ఇదే కాదు, ప్రపంచంలో లేదా విశ్వంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని బైబిల్లో ఆల్రెడీ పొందుపరిచి ఉన్నది. విమానం కనుగొనే విషయంలో అయితేనేమి, మనుషులు కనుగొన్న ప్రతి వస్తువు విషయంలో అయితేనేమి బైబిల్ ఆధారంగా కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ మీద యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఇంకోటి ఏం రాయబడి ఉంది? ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎవరు ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసినా ఎవరు గెలవలేరని కూడా బైబిల్లో రాసింది. అది మనకు జరుగుతున్నటువంటి యథార్థమైనటువంటి సంఘటనలు. ఎందుకంటే దేవుడు ఇజ్రాయెల్ గురించి చాలా చక్కనైనట్టు మాట రాశాడు. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డునే ముట్టును. అనేక మంది నీ మీద యుద్ధం చేస్తారు, కానీ ఒక్కరు కూడా నీ మీద గెలవలేరు. ఇది సత్యమైనటువంటి విషయం. అలాగే ఒక్కొక్కసారి దేవుడు ఇజ్రాయెల్ కూడా కొంతమందికి అప్పగిస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. కారణం ఏంటంటే అక్కడ కూడా యుద్ధాలు జరుగుతున్నాయి, కొంతమంది చచ్చిపోతున్నారు. కారణం ఏంటంటే మనకు న్యాయాధిపతుల గ్రంథంలో మనం చాలాసార్లు చూస్తాం, ఇశ్రాయేలీయులు అవిధేయులైనందున వాళ్ళకి అమోరీయులకు పెరిజ్జీయులకు వాళ్ళకి అప్పగించేసినట్టు ఉన్నది. కాబట్టి ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ దేశం అయినప్పటికీ కూడా కొన్నిసార్లు వాళ్ళకి వీళ్ళకి అప్పగించేస్తాడు. కానీ చివరికి మాత్రం విజయం ఇశ్రాయేల్దే. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఆ ట్విన్ టవర్స్ గురించి, ఆ కూల్చివేత గురించి మన బైబిల్లో ఉందా? ఎలాగ మనం చూద్దాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ దానియేలుకి ఒక దర్శనం వచ్చిందట. ఆయన ఒక నది ఒడ్డున ఉన్నాడట. నది ఒడ్డున ఉంటే ఆయనకి ఆ దర్శనం వచ్చిందట. ఎలాగట? ఒక పొట్టేలు కనిపిస్తుందట ఆయనకి. ఎలా ఉన్నాయట ఆ పొట్టేలు? ఎలా ఉందట? మహాగర్వంతో. అది ఎలాగట? దాని కొమ్ములతో పశ్చిమ, ఉత్తరము, దక్షిణము మొత్తం అన్ని ప్రక్కల కూడా గర్వాన్ని చూపిస్తుందట బాగా. దాన్ని ఎవరిని ఎదిరించడానికి, పట్టకుండా తప్పించుకోవడానికి ఎవరికి కూడా శక్తి లేదట. ఇప్పుడు మన ప్రపంచంలో మరి ఇప్పుడు ఏమన్నా ఒకటో రెండో వచ్చి ఉండొచ్చు, కానీ ఆ సమయానికి ప్రపంచంలో అత్యధికమైన శక్తి కలిగినటువంటి దేశం, అత్యధిక ధన సంపద కలిగినటువంటి దేశం అంటే ఏదంటే మనం కళ్ళు మూసుకుని ఇప్పటికీ కూడా ఏం చెప్తాం? అమెరికా. ఉద్యోగం కావాలి, ఎవరైనా ఉద్యోగం కావాలంటే ఎక్కడ కావాలంటే ఉద్యోగము ఎక్కడ చదువుకోవాలనుకుంటాం? అమ్మో, అమెరికా యూనివర్సిటీస్లో చదివితే బాగుంటుంది, అమెరికాలో ఉద్యోగం వస్తే బాగుంటుంది. కారణం ఏంటంటే డబ్బులు ఎక్కువ. అలాగే అందుచేత ఆ దేశానికి ఏమైందట? మహాకుమ్మలు వచ్చేసాయట, మహాగర్వం వచ్చేసిందట. దాని గురించి ఎవ్వరు కూడా ఎదిరించడానికి కానీ ఎవరికి కూడా శక్తి సరిపోదట. ఒక్క అమెరికా ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ కూడా భయపడేది ఒకే ఒక్క దేశానికి, ప్రపంచంలో అతి చిన్న దేశమైనట్టు ఇజ్రాయెల్ మీద మాత్రమే జడుస్తుంది. కారణం ఏంటి? అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరూ క్రైస్తవులే. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి సంఘటన వాళ్ళకి తెలుసు. ఇజ్రాయేల్ని కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు. అక్కడ సైన్యం కూడా అలాగే ఉంటుంది. అసలు శత్రుభేద్యమైందన్నమాట. ఎవరు కూడా ఆ దేశంలో శత్రువులు ఎవరు ప్రవేశించలేరు. ఏ ఫ్లైట్స్ రానివ్వండి, ఏరోప్లేన్స్ రానివ్వండి, ఏవైనా సరే దూరం నుంచి ఆటోమేటిక్గా వాటిని పీల్చేస్తుంటుందట. అయినప్పటికీ కూడా కొన్ని మనుషులు చనిపోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే అవిధేయత వలన. ఈ రోజున మన అసలు విషయానికి వద్దాం. ఏంటనుకున్న దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? మనము ఒక పొట్టేళ్ళు. ఆ పొట్టేళ్ళు అనగానే అమెరికాని జ్ఞాపకం చేసుకోవచ్చు మనం. ఎలాగైతే గర్వంగా ఉందో ఆ పొట్టేళ్ళు కూడా అలాగే గర్వంగా ఉందట. దానికట 2 కొమ్ములు ఉన్నాయట.
మామూలుగా పొట్టేళ్ళకి 2 కొమ్ములు ఉంటాయి. దేంట్లో ఏమంటున్నాడు ఇక్కడ, ఒకటేమో రెండో దానికంటే ఎత్తుగా ఉంది. ఆ ఎత్తుగలది మొదట కట్టిన దాని తర్వాత కట్టిందట. అంటే ముందు చిన్నది కట్టారు, తర్వాత పెద్దది కట్టినట్టుగా మనము అన్వయించుకోవడానికి మన పనికొస్తుంది. ఇక్కడ దానికి ఇష్టం వచ్చినట్టు ప్రపంచంలో ఇది గొర్రెపోతే ఎలాగైతే ఇష్టం వచ్చినట్టు జరిగిస్తుందో అలాగే ఆ దేశం కూడా జరిగిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ ఇలాగ ఆలోచిస్తుండగా మేకపోత వచ్చిందట పడమర నుంచి. మేకపోత అనగానే మనం చాలా ఎవడైనా గాంభీర్యాలు పలుకుతున్నాడు అనుకోండి, మనం ఏమంటాడు, ఊరేది మేకపోతే గాంభీర్యం ఊరికే పైకి ఉంటుంది కానీ లోపలంతా డొల్లే, ఎటువంటి శక్తిగానే ఉండదు, అంతా బెదురు అనమాట. ఏదైనా గట్టిగా ఎవరన్నా అంటే పారిపోయే తత్వం. ఇటువంటి మేకపోతు ఐదో వచనంలో కనబడుతుంది. ఇటువంటి మేకపోతు పశ్చిమ నుంచి వచ్చి కాళ్ళు నేల మోపకుండా పరుగులెత్తెను. అంటే భూమి మీద కాళ్ళు మోపకుండా గాలి వెళ్తుందట. ఇంకా దాని 2 కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను. ఏం కనబడుతుంది మనకి, ఏం ఆలోచిస్తే ఒక ఫ్లైట్ కనబడుతుంది, మధ్యలో ఏరోప్లేన్ ఎలా ఉంటుంది, ఇలాగ ఉంటుంది పక్షి ముక్కులాగా. అది 2 కన్నుల మధ్య ప్రసిద్ధమైన కొమ్ముడెను. ఆ మేకపోతు నేను నది పక్కన నిలిచేట్టు చూసిన 2 కొమ్ములు గల పొట్టేళ్ళ దగ్గరకు వచ్చి భయంకరమైన కోపంతో దానిని ఢీకొనండి. దేని ఢీకొంది, గొర్రెపోతుని ఢీకొందట. నేను చూడగా ఆ మేకపోతు మిక్కిలి రౌద్రం గలదే వచ్చి ఆ 2 కొమ్ములను పగలగొట్టెను. ఇక్కడ గొర్రెపోతుని పగలగొట్టినని రాయబడలేదు, ఆ కొమ్ములు పగలగొట్టిందట. ఆ పొట్టేళ్ళు దాన్ని ఎదిరింపలేక ఏం చేసిందట, మేకపోతే ఏం చేసిందట, దాన్ని పడగొట్టేసిందట, బలమంతా అణిచివేసిందట. ఈ సంఘటన మనకు గనక మనం లోతుగా పరిశీలన చేసినట్లయితే ప్రపంచంలో అత్యధిక బలాన్ని చూపెడుతూ పొగరుతూ ఉండి ఏ దేశాన్ని లక్ష్య పెట్టినటువంటి దేశము అమెరికా కనబడుతుంది. అదే పొట్టేలుగా మనం వర్ణించవచ్చు. ఇక రెండవదిగా అప్పుడు ఎవరు దాన్ని ఢీకొట్టారు, ఎవరు ప్రయోగించారు మనకు అందరికీ తెలుసు. దాని గురించి హిస్టరీ గురించి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ ఆ ఫ్లైట్ 2 కన్నులట, 2 రెక్కలతో ఉంది, పక్షిలాగా 2 కన్నులతో ఉంది, లైటింగ్ ఉంటుంది. దాని మధ్యలో ప్రసిద్ధమైన కొమ్మట ముందుగా ఉన్నటువంటిది. అదేమైందట, వచ్చి గొర్రెపోతుని కొట్టినట్టుగా మనకు కనబట్టలేదు కానీ అది వచ్చాడు బలంగా ఢీకొందట, 2 కొమ్ములను విరగొట్టేసిందట. అంటే మనం కూడా ఏం అర్థం చేసుకోవచ్చు, ఆ 2 టవర్స్ మళ్ళీకి రాశాడు. మొదట కట్టింది దానికంటే రెండోది కట్టింది పొడుగ్గా ఉందట. 2 సమానంగా, ఇప్పుడు గొర్రెపోతే చూస్తే 2 సమానంగా ఉంటాయి మనకి, ఆ 2 కొమ్ములు సమానంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఎలా ఉందట, మొదట వచ్చిన కొమ్మట చిన్నగా ఉందట, వెనకాల వచ్చిన కొమ్మ పెద్దగా ఉందట. మొదట కట్టినటువంటి 20 టవర్స్లో మొదటి బిల్డింగ్ ఎలా ఉంది, కొంచెం చిన్నదిగా ఉంది. రెండోసారి కట్టింది ఏమైంది, పెద్దగా అయింది. ఇది ఎలాగైతే ఈ మేకపోతు భూమి మీద కాళ్ళు అనుకుంటూ వచ్చి బలంగా ఢీకొట్టింది, అలాగే ఆ ఫ్లైట్ కూడా ఆ రోజున వచ్చి బలంగా ఢీకొట్టిందట. 2 కూడా తుత్తి నీళ్ళు అయిపోయిన మొత్తం అంతా పడిపోయిందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే బైబిల్లో ఈ పరిశుద్ధ గ్రంథంలో జరిగినటువంటి సంఘటనలేమి, జరగబోయే సంఘటనలు అన్నీ కూడా దీంట్లో యథావిధంగా రాయబడి ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి గాజా అయితేనేమి, అనేకమైన దేశాలు అయితేనే అవన్నీ కూడా దీంట్లో రాసి ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఒక్కొక్కటిగా మీకు దాన్ని తీసి బయలుపెట్టాలని నేను ఆశపడుతున్నా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బైబిల్ని ఎవరు కొట్టివేయలేరు, బైబిల్ 1 సున్నా కూడా తీసివేయలేరు, 1/2 సున్నా కూడా మనం తీసివేయలేం. ఈ సంఘటన ఒక్కటి మనకు బైబిల్ ఎంత స్పష్టంగా ఏ విషయాల్ని ఎంత అద్భుతంగా రాసిందో మనం తెలుసుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుందని ఈ 20 టవర్స్ని కూల్చివేత బైబిల్లో ఎలా రాయబడిందో అది మీ ముందు ఉంచడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక అనేకమైనవి మనము రేడియో చూసినా, ఏరోప్లేన్ చూసినా, ఇంకా అనేకమైనటువంటి వస్తువులు కానీ పరిశీలన చేస్తే వాళ్ళు కనుగొన్నటువంటి వాళ్ళ తలకు టెస్ట్ మనీలు కానీ మనం ఒకసారి పరిశీలన చేస్తే ఇది బైబిల్లో ఉన్నది. ఇప్పుడు జలాంతర్గాములు లోపల నుంచి వెళ్తున్నాయి, ఎలా కనుక్కున్నారు? ఆయన చెప్తున్నాడు ఏమని, నేను బైబిల్లో చూసే కను ఎలా, ఒక తిమ్మింగళం వెళ్తుంది, కింద భూమిలోంచి వెళ్తుంది, పైనుంచి నీరు ఇలాగ చిమ్ముతూ ఉంది. ఎలాగొస్తుంది అది? దాన్ని చూసి
మనం సబ్మెరైన్స్ కనుగొన్నారట. అలాగే అనేక విధాలైనటువంటి వాటిని ఇక్కడ అంటున్నాడు, ఆకాశ వాహనుడై మేఘారూఢుడై దేవుడు వచ్చుచున్నాడు. ఆకాశంలో ఎలా వస్తాడు? ఇవన్నీ కూడా బైబిల్లో ఎంత చక్కగా రాయబడిందంటే, మనం అనుకుంటున్నాము భూమి ఎలాగో ఉంది, గాల్లో వేలాడుతుంది, ఎలా వేలాడుతుంది. బైబిల్ ఎప్పుడో రాసేసాడు వీటన్నిటినీ. మనం అనుకుంటాం ఒక భూమి ఒకటే అని. అక్కడ ఏమంటాడు? అంతరిక్షములను అని రాస్తున్నాడు. ఒక అంతరిక్షం కాదట, అంతరిక్షములను, అనేకమైన నక్షత్రములను, సూర్యులను అని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి మనం ఇంకా బైబిల్ తెలియనటువంటి వారు కానీ తెలుసుకోవాలనుకున్నటువంటి బైబిల్ క్షుణ్ణంగా చదవండి. అనేకమైనటువంటి గూఢమైన అంశాలు అంటున్నాడు. ఈడేమంటున్నాడు? ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, నీవు నాకు మర్రపెట్టము, నువ్వు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులు నీకు తెలియచేసేదను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ని పూర్తిగా చదవండి. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం ఈ మాటల్ని తరచుగా జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినము ఈ సంఘటన బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చిన ప్రార్థన చేస్తాను, ఏకీవించండి. కృపా కనికరం కలిగినటువంటి మా యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇదిగో ప్రపంచంలో విశ్వంలో జరిగినటువంటి అనేక సంఘటనలు మీరు ముందుగానే మాకు బైబిల్లో లిఖితం చేసి ఉంచారు. పరిశుద్ధాత్మ ద్వారా అవి రాయబడి ఉన్నాయి. ఇంకనూ ప్రకటన గ్రంథంలో జరగబోయే అంశాల గురించి అనేకమైన వాటిని మీరు ముందుగానే తెలియచేశారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇటువంటి జ్ఞానము నాకు, ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. ఇదిగో నీ జ్ఞానము నాయన వెండి మూసలో అనేక మార్లు కడగబడిందే ఉన్నట్టుగా ఈ మాటలు తెలియచేస్తున్నాను. నీ జ్ఞానము అపరిమితమైనది. నీ జ్ఞానాన్ని తెలుసుకోవడం మా వల్ల కాదు. కానీ ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు ఈ విషయాల్ని బయలుపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు మీరొక్కరు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ మాటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఫ్రెండ్స్ పంపించాలని షేర్ చేయండి. అనుదినం మీ వాక్యం మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.